స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ దాగుచోటు ఏది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ లేక ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 32 7వ వచన ప్రారంభము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. స్నేహితులారా, ప్రతి జీవి కూడా ఆపదల నుండి, ప్రకృతిలో సంభవించే అనానుకూల పరిస్థితులు అంటే ఎక్కువ మొత్తంలో చలి ఉన్నా, వాన ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఎండ లాంటివి సంభవించిన, అలాగుననే శత్రువుల యొక్క దాడి నుండి తనను తాను కాపాడుకోవడానికి దాగుకునే చోటు, దాచుకునే చోటు ఉండడాన్ని మనము గమనిస్తాం. ఉదాహరణకి ఒక కుందేలు ఉందనుకోండి. కుందేలు చిన్న జీవి, సాధు జీవి, ఒక రకంగా బలహీనమైనటువంటి జీవి. తన యొక్క శత్రువుల నుండి, వేటగాళ్ళ నుండి తనను తాను కాపాడుకోవడానికి శక్తి లేనటువంటి జీవి. అటువంటి కుందేలు కూడా తన జీవితాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక బొరియ లాంటిది, ఒక రంధ్రం లాంటి దాన్ని దాగుచోటుగా ఎంచుకొని తనను తాను కాపాడుకోవడానికి ఆ చోటులో దాగుకునేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. స్నేహితులారా, మన జీవితాలలో కూడా ఎన్నో ప్రమాదాలు, సమస్యలు ఎదురైనటువంటి వేళ ఎంతోమంది శత్రువులు మనలను కూలదోయాలని, మన జీవితములను నాశనము చేయాలని చూచుచున్న వేళ మనము వాటన్నిటి నుండి తప్పించుకోవడానికి, వాటన్నిటి నుండి దాటిపోవడానికి మనకు ఏదైనా దాగుచోటు ఉన్నదా? ఆ దాగుచోటు ఉంటే అది ఎటువంటి స్థలము అని ఆలోచించినట్లయితే లేఖనాలు, పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్న జవాబు ఏమిటంటే, దేవుడే నీ యొక్క దాగు చోటు. నువ్వు దాక్కునేటటువంటి చోటు ఏమిటంటే దేవుడే నీ దాక్కునేటటువంటి చోటు. ఆయన దగ్గర మనము జీవించినప్పుడు, ఆయనకు దగ్గరగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆశ్రయించినప్పుడు ప్రమాదములు, శత్రువులు, ఆపదల నుండి మనలను తప్పించేటటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, కీర్తనను రచించిన దావీదు గారి జీవితమును గమనించినప్పుడు ఆయన తన జీవితంలో చిన్నతనంలో నుండే ఎంతో మందితో పోరాటము చేయాల్సి వచ్చింది. ఎన్నో దాడులకు ఆయన లోను కావాల్సి వచ్చింది. శత్రువుల మధ్య, యుద్ధముల మధ్య ఆయన నివసించాల్సి వచ్చింది. ప్రాణ అపాయం నుండి తనను తాను కాపాడుకోవడానికి అరణ్యంలో కొన్నిసార్లు, గుహలలో కొన్నిసార్లు, శత్రువుల మధ్య కొన్నిసార్లు దాగుకొనవలసి వచ్చింది. ఇలాంటి అనుభవాలలో దావీదు మనకిచ్చుచు ఉన్న సమస్యలో ఆయన మనకిచ్చుచు ఉన్న జవాబు ఏమిటంటే, స్నేహితులారా, మీరు కూడా ప్రాణ అపాయంలో ఉన్నారా?
మీరు కూడా సమస్యలలో ఉన్నారా? మీరు కూడా శత్రువుల దాడుల వలన నలిగిపోయేటటువంటి వారుగా ఉన్నారా? ఏ ఆధారము లేకుండా మీ జీవితము కృంగిపోతూ ఉందా? మీరు కన్నీరు విడిచేటటువంటి వారుగా ఉన్నారా? ఏ ఆధారము లేకుండా మీ జీవితము విసిగి వేసారినటువంటిదిగా ఉందా? ఏ ఆధారము లేదే అనే కన్నీళ్లతో దేవుణ్ణి సమీపించేటటువంటి వారుగా ఉన్నారా? చూడండి, మీ దాగేటటువంటి చోటు ఏమిటంటే మీ దేవుడే. మీరు దేవుని దగ్గరికి రండి, ఆయనను ఆశ్రయించండి. ఆయన దాగుకునే చోటుగా ఉన్నాడు. ప్రతి సమస్యను, బంధకములను దూరపరిచి మీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించేవాడు ఆయనే అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మమ్మను కనికరించండి, మా ప్రార్థనలను ఆలకించండి. నిజమే తండ్రి, ఎన్నో సమస్యల మధ్య, పోరాటముల మధ్య, అపార్థముల మధ్య, శత్రువుల మధ్య నలిగిపోతూ ఉన్నాం. శాంతి దూరమై, సమాధానము దూరమై, నెమ్మది కరువై జీవిస్తూ ఉన్నామయ్యా. మా సమస్య ఎవరితో చెప్పుకోవాలనో, ఎవరికి చెప్పుకుంటే జవాబు దొరుకుతుందో, ఆదరణ దొరుకుతుందో తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నామయ్యా. ఖచ్చితంగా మనుషులైతే మమ్మను బాగు చేయలేరు. ఖచ్చితంగా మనుషులైతే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండలేరు. మా జీవితాలలో నీవే దాగు చోటు అని మేము గుర్తెరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ అవమానముల నుండయ్యా, ఈ శ్రమల నుండయ్యా, ఈ శత్రువుల యొక్క దాడుల నుండయ్యా, ఈ కన్నీళ్ళ నుండయ్యా మీరు దాగుచోటుగా ఉండి మమ్మల్ని విమోచించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను, వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి మొరలను ఆలకించి మీ సహాయం వారికి దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక. ఆమెన్.